కండక్టర్ అర్జున్ వారు తేదీ 19/10/2020 తనకు ఆరోగ్యం బాగా తెలుపుతున్నారు. అందుపై తెలిసిన పనులు రద్దు చేస్తూ వారు చేసిన నియమని కోర్పిట్ చేస్తూ మరియు ప్రభుత్వం వారి నిబంధనలకు పదకొండు నంద్యాల పట్టణంలోని వివిధ వార్డు సభ్యుల అభ్యర్థన మేరకు మరియు కమిషనర్ మున్సిపల్ ఆఫీసులు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చిన ప్రైవేట్ సంస్థ కంటే గవర్నమెంట్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వారు తక్కువ మొత్తంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చగలరు ఆదేశిస్తున్నారు. కౌన్సిల్ తీర్మానం నందు 332 తేదీ 19.76 లక్షలు వార్డు సెక్రటరీ ఇంటర్నెట్ ఛార్జీలు 5 లక్షలు ఉన్నది. కావున నంద్యాల మున్సిపల్ 650 రూపాయలు చొప్పున 27 సచివాలయాలకు మరియు మున్సిపల్ ఆఫీసులో 10 కనెక్షన్లు నెలకు 1532 రూపాయలు దూరం పొందడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ అధికారులు ఇంటర్నెట్ కనెక్షన్ ఏబిపిఎస్ ఇచ్చే క్రమంలో సభ్యుల సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బంది ఉన్న 80 లక్షల రూపాయల వరకు కౌన్సిల్ తీర్మానాలు జరిగి ఇప్పటికి 12 నుంచి 14 నెలలు 15 నెలల వరకు ఎందుకు అవి కాంట్రాక్టులు ఎందుకు రాకున్నారు, మిగతా వాటిలో ఎందుకు వస్తున్నారు, ఈ వాటికి ఎందుకు రావట్లేదు? గతంలో కూడా దాదాపు 5-6 నెలల క్రితం నుంచి కూడా అడుగుతున్నాను అధ్యక్ష. మళ్ళీ ఏమైనా రీకాల్ చేశారా, లేకుంటే వచ్చిన కాంట్రాక్టర్ ను ఈ వర్క్ కూడా వేయమని చెప్పాలా, లేదా కొంతమంది ఒక వర్క్ అయితే కాంట్రాక్టర్ వేశాడు, అతను స్టార్ట్ చేయలేదు. దాని డీటెయిల్స్ నేను ప్రతిసారి కూడా అడుగుతున్నాను అధ్యక్ష. వేరే కాంట్రాక్టర్ వస్తారు కదా అధ్యక్ష, వాళ్ళకి ఇది చెప్పండి. ఎందుకంటే సీనియారిటీకి ముందు ఇది ఉందండి టెండర్, అది రోడ్డే ఇవి రోడ్డే, అవి కాలవలే ఇవి కాలవలే, తేడా ఏముంటుంది చెప్పండి. కాంట్రాక్టర్ అనేది దాదాపు అంతా ఒక 4-5 రిపీట్ అవుతున్నారు. వాళ్ళకే కొంచెం చెప్పొచ్చు, అధికారులు కొంచెం చెప్తే వాళ్ళకు కూడా ఓల్డ్ కదా అనే ఉద్దేశం. దయచేసి అదొకటి అధ్యక్ష. ఇప్పుడు నా వార్డులో రోడ్డు వైడ్నింగ్ మొత్తం ఎంక్రోచ్మెంట్లు అన్ని తీసేస్తున్నారు అధ్యక్ష. నేను దాన్ని స్వాగతిస్తున్నా. ఇప్పుడు మన సోదరుడు 10వ వార్డు మజీద్ చెప్పినట్టు నా దగ్గరికి ప్రజలు వచ్చి ఏమడుగుతున్నారంటే, ఈ వార్డు చేస్తున్నారు, టౌన్ అంతా కూడా చెయ్యాలి కదా, ఈ ఒక్క వార్డే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నేను కూడా స్వాగతిస్తా. కమిషనర్ గారు నాకు అడిగారు, మంచిదే చేయండి అని చెప్పాం. కానీ మిగతా వార్డు కూడా అన్ని చేస్తే మాకు ఇబ్బంది ఉండదు అధ్యక్ష. కేవలం ఆ వార్డు ఒక్కటే చేసి వదిలేయడము, లేదంటే మళ్ళీ ఒక 6 నెలలో సంవత్సరం తర్వాత మళ్ళీ వదిలేసే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం అవుతుంది, వాళ్ళకి లాస్ కింద వస్తుంది. నేను ఇంకోటి రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, ఎట్లా తీస్తున్నారు, ఇబ్బంది పడ్డారు, ఆ డ్రైనేజ్ మీద ఫుట్పాత్ ఏర్పాటు చేసేస్తే ఇంకా ముందుకు రారు. ఫుట్పాత్ అనేది మెయిన్ రోడ్ లో ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే బాలాజీ కాంప్లెక్స్ కొంచెం ప్రీషియస్ ఏరియానే కాబట్టి అటువంటి ఏరియాని బ్యూటిఫికేషన్ చేస్తే నేను కూడా సంతోషపడతా. ఆ ఫుట్పాత్ అనేది కొంచెం వాళ్ళు ప్లాన్ చేసి, ఎందుకంటే ఒక్క నెలే ఉంది అధ్యక్ష, ఈ నెక్స్ట్ మంత్ ఏదైనా మనకు దాని మీద యాక్షన్ ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి దయచేసి అది కూడా కొంచెం నోట్ చేసుకోమని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలా బాధపడుతున్నారు అందరు. ఇన్ని రోజుల నుంచి ఉండి ఇప్పుడంతా ఒక్కొక్క ఇంటికి చెప్పినట్టు 30,000 40,000 నష్టపోతున్నారు. కానీ నేను కూడా స్వాగతించాలి. ఒక కౌన్సిలర్ గా, ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ మున్సిపాలిటీని చూడాల్సిందే, అటువైపు ప్రజలను చూడాల్సిందే. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు. కాబట్టి దాని మీద కొంచెం సీరియస్ గానే ఉండాలనే ఉద్దేశం నేను చెప్తున్నాను అధ్యక్ష. 15th ఫైనాన్స్ మా వార్డు ఇంతవరకు ఒక్కటి కూడా పెట్టలేదు అధ్యక్ష. రోడ్లు ఉన్నాయి, మొన్న కమిషనర్ గారికి కూడా చూపించాము, ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మా దృష్టికి తీసుకోరండి. నెక్స్ట్ టైం మనకు బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం ఏ వార్డులో మనం ఖచ్చితంగా రోడ్స్ కావాలనేది దాన్ని చూసి ఏర్పాటు చేస్తామండి. సంతోషం. నమస్కారము. నా పేరు పరుచూరు సుజాత. ఆలగడ్డలో ఆచారకాలంలో 20 సెంటర్ గా పనిచేస్తున్నాను. నేను 16 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నాపై అధికారులు కుమ్మక్కయ్యి నన్ను ఇట్లా వేధిస్తున్నారు. దస్తగిరమ్మ మేడము ప్రతిసారి నా సెంటర్ కు వస్తూనే ఉంది. సూపర్వైజర్ ప్రతి నెలలో 20 సార్లు సెంటర్ కు వస్తూనే ఉంది. ఆమె చెప్పితే నేను అన్ని పంచినాను. గుడ్లు ఇచ్చినారు వాళ్ళు పంచమని చెప్పినారు, నేను పంచినాను. నాపై ఆరోపణలు చేసినారు. నాకు ఉద్యోగం ఇప్పించగలని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం.
ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మీడియా వారికి మేము ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, సుజాత ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తట. అది మరి ఆచార్య కాలనీలో ఈమె సెంటరు. ఈమె చేస్తున్నటువంటి ఆ సెంటర్లో మరి గుడ్లు, పప్పు చెక్కలు, ఖర్జూరాలు ఏదైతే ఉందో కందిబ్యాళ్ళు చెడిపోయినాయని చెప్పేసి సిడిపో మేడము మరి దస్తగిరమ్మ వీళ్ళందరూ కలిసి ఈమె మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఈమె తీసేయడం జరిగింది. కానీ అది ఎంత మటుకు నిజము కాదు అనేది ఎంక్వైరీ లేకుండా ఈమెను తీసేసినారు. ఈమె వచ్చేసి నేను కేవలం ఒక హిందూ మాలను అయినందుకు నన్ను తీసేస్తున్నారన్న అని మమ్మల్ని కలసడం జరిగింది. కానీ ఇది కలెక్టర్ గారి వరకు ఇది వెళ్ళిందో లేదో మాకు తెలియదు. కానీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడతామని, ఆమెకు దగ్గరండి న్యాయం చేస్తామని, ఇప్పుడు అవసరమైతే సిడిపో మేడం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి ఈమె విషయం ఏదో కనుక్కుంటామని నేను తెలియజెప్తున్నాను. జై భీమ్. జై భీమ్. మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ వర్గం, రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు నేను తెలియజేయమనగా ముందుగా వచ్చేసి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ బాధితురాలు వచ్చేసి మాకు వచ్చేసి అన్యాయం జరిగిందని మమ్మల్ని కోరడం జరిగింది. ఇట్లా జరిగింది అనడంతో ఏమని తెలియక ఉండే వాస్తవం అంటే మాకు తెలియజేసినది. వచ్చేసి 4 లక్షల సరుకు నాశనమైందన్న దాంతో, కుళ్ళిపోయిందన్న దాంతో వాళ్ళు ఉద్యోగం తీసుకున్నారని చెప్తున్నారు. 4 లక్షల సరుకు నాశనమైందంటే ఆడ వచ్చేసి సూపర్వైజర్ మేడం వచ్చేసి డైలీ పోయి నెలకు 20 సార్లు చెకింగ్ చేస్తుంటది. చెకింగ్ చేస్తుంది, ఫోటో తీసుకుంటది. వచ్చేసి గుడ్లు దించే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కంపల్సరీ, నేను పలానా చోట గుడ్లు దించినానని. గుడ్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకునే వ్యక్తి పలానా చోట దించినారు, స్టాక్ ఉంది అనే దాంతో ఆలోచన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ డైలీ వచ్చి చెకింగ్ చేసుకుంటూ పోతుంది. ఇవన్నీ చెకింగ్ జరుగుతాయి, ఇవన్నీ పంచుకుంటూ పోతానంది. ఈమె గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానంది. ఒకవేళ అవినీతికి పాల్పడితే ఎప్పుడో పాల్పడి ఉండాల్సింది, ఇప్పుడు డీసెంట్ గా ఇప్పుడు ఏమించింది. కానీ ఏంటంటే ఈమె చెప్పే ఏంటంటే ఒక్కసారి ఈ నెలలో దించిన గుడ్లు మాత్రమే చెడిపోయినాయని చెప్తుంది. కానీ దాని వెనుకల రహస్యం ఏంటంటే ఈమెను శారీరకంగా అనుభవించాలన్నంత కొందరు పాల్పడినారు. ఈమె ఏంటంటే సహకరించకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి సూపర్వైజర్ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది. మేడం వీళ్ళు నా మీద బలవంతంగా ఇట్లా ఇది చేస్తున్నారు అనంతో ఆ మేడం వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఏమాత్రం తీసుకుండా సరళైన చూసి ఇరిసిపెట్టినారు. వాళ్ళు ఏంటంటే ఈమె సహకరించలేదు కాబట్టి వాళ్ళు పగతో ఏం చేస్తున్నారంటే ఒక కుట్రతో, అంటే దీని వెనుకలు ఏంటంటే సూపర్వైజర్ ఉంది, వీడి మేడం ఉంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఈమె కుట్రతో ఉద్యోగం తీయాలని ఒక ప్లాన్ వేసినారు తప్ప మిగతాది ఏం లేదు. కలెక్టర్ మేడం గారికి కూడా నేను విన్నపంలో చెప్పేది ఏంటంటే, మేడం మీ కాడికి వచ్చిన ఈ ఒక సమస్యను మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకుని దయచేసి ఈమె ఉద్యోగం ఈమెకి ఇప్పియాలని కోరుతున్నాం. అది తొందరలో వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వస్తాము. ఆడ కూడా ఒక ర్యాలీ, ఒక ప్రెస్ మీట్ అని ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం మీ కాడికి కూడా వచ్చి మీతో కూడా మేము మాట్లాడతాం. ఈ పరిష్కారం ఏంటో అనేది మేము చేస్తాము. దయ ఉంచి ఈ అధికారులు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈమెకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. జై భీమ్. జై భీమ్. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల స్వభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వేదిక మీద ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులకు, ఇక్కడ వేంచేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా వందనాలు చెప్తున్నాను. నేను ఈ ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని ఎందుకు నిర్వహిస్తున్నానంటే, చాలా మందిలో అవగాహన లేదు, అవేర్నెస్ లేదు సార్. అంటే కేవలం మందుల వల్లనే కాకుండా
ఫిజికల్ థెరపీ, మన శరీరం యొక్క వ్యాయామాల ద్వారా కూడా మన యొక్క వైకల్యాన్ని పోగొట్టుకోవచ్చును అనేటటువంటి అవగాహన ఏర్పరచడానికి మరి లేటెస్ట్ గా మనకు ఎలక్ట్రోథెరపీ అనేది కూడా వచ్చింది సార్. ఇప్పుడు నవే డేస్ బాగా కాంటెంట్. అప్పుడైతే పాతకాలంలో పక్షపాతం వస్తే మంచంలో ఉండి అలానే మరణించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, తప్పకుండా లేచి తిరుగుతారు. పక్షవాతం వచ్చినటువంటి 1 నెల లోపల ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే తప్పకుండా తిరిగి మరలా లేవగలుగుతారు. బెడ్ రిడన్ అయి ఉండి ఒకవేళ కిందికి రాని అటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్లి చేసేటటువంటి సదుపాయం కూడా మా దగ్గర ఉంది సార్. మా దగ్గర ఉన్నటువంటి అనుభవ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చి చికిత్స చేస్తారు సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు రామసుబ్బయ్య గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ కఫార్ గారికి, సెక్రటరీ లింగస్వామి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర కార్యవర్గ సభ్యులకు, పెన్షనర్స్ అందరికి కూడా శుభాభివందనలు. ఇక్కడ మనం ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే, శ్రీమతి భారతి గారు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఫిజియోథెరపిస్ట్ గా ఆమె పదవి విరమణ పొందినారు. తర్వాత ఆమె ఇక్కడికి పెన్షనర్స్ కు వాళ్ళకి కొద్దిగా అవగాహన కల్పించి కొన్ని ఉచిత సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఫిజియోథెరపీ అనేటువంటిది మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆర్థోపెడిక్ అయితేనేమి, పెరాలసిస్ అయితేనేమి, తర్వాత గుండె జబ్బులు అయితేనేమి, తర్వాత కండరాల నొప్పులు అయితేనేమి, కీళ్ళు నొప్పులు అయితేనేమి, వీటికి అన్నిటి కూడా ఖచ్చితంగా ఫిజియోథెరపీని తీసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి వాటి గురించి మనకు అవగాహన చేయడానికి భారతి గారి ఇక్కడ రావడం జరిగింది. ఆమె మంచి స్పెషలిస్టు, ఆమె ఆల్రెడీ పనిచేసి వచ్చింది. కాబట్టి మనకు అందులో మనం వృద్ధులం కాబట్టి, పెన్షనర్స్ కాబట్టి మనకు చాలా సమస్యలు ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా చిన్న చిట్కాలతో మనం నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ఉచితంగా కూడా షుగర్ టెస్ట్, తర్వాత బీపీలు కూడా చెక్ చేస్తున్నారు. బ్లడ్ లో హిమోగ్లోబిన్ కూడా ఎంత శాతం ఉందని కూడా చెక్ చేస్తున్నారు ఫ్రీగా, ఉచితంగా. కాబట్టి అందరూ వాటిని వినియోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘము నంద్యాల జిల్లా శాఖ గౌరవ సభ్యులకంతా కూడా ఈ యొక్క శుభదినం. ఈ శుభదినానికి కారణం ఏమిటంటే, డాక్టర్ ఎన్కే భారతి గారు ఫిజియోథెరపిస్ట్, చాలా అనుభవజ్ఞరాలు, చాలా అనుభవంతో ఈ యొక్క ఫిజియోథెరపీలో అందవేసిన చెయ్యి, చాలా అనుభవంతో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి అనేక సమస్యలను, నిగూఢమైనటువంటి రోగ పీడిత సమస్యలను తీర్చడానికి, చికిత్స చేయడానికి, తన వంతు కృషి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకు తెలుసు ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి లాభాలు ఏమిటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకు యాక్చువల్ గా పెరాలసిస్ ఉంటుంది, పక్షపాతం అనేది ఉంటుంది. పక్షపాతం కేవలం మందులతోనే పోతుంది. ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి అనుభవం అనేటువంటి సూత్రాల ద్వారా ఈ యొక్క పక్షపాతాన్ని కూడా నయము
ఇది నాన్న శ్రీనివాసులు అనే అబ్బాయి మా షాప్లో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆయన వాళ్ళందరూ మా షాప్లోనే 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. శ్రీనివాసులు అతనితో పాటు ముగ్గురు కలిసి చేపలు పట్టడానికి పోయి అక్కడి నుంచి నీళ్ళలో పడిపోయి ఇంతవరకు ఇంకా ఆచూకీ దొరకలేదు అబ్బాయిది. కంప్లైంట్ కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి ఫారూక్ సార్ కూడా ఫోన్ చేశాము. ఆయన పైన సంతూరులో ఈతో మాట్లాడేసి రూమ్ కూడా బంద్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు నిన్న 3 గంటలప్పుడు మిస్సింగ్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఇంకా ఆచూకీ లేదు. మళ్ళీ ఇంకంత నీళ్లు తగ్గడం జరిగింది. నాకు తెలిసి ఈరోజు రాత్రి కానీ రేపు పొద్దున కానీ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ మా ముందరే ఫోన్ చేసి మళ్ళీ రేపు కూడా ఇచ్చేయమని చెప్పారు. ఖచ్చితంగా రేపు దొరుకుతారు మిస్సింగ్ కేసు. ఇప్పుడు ఆ పిల్లలతో పాటు మరో 3 ఉన్నారు కాబట్టి రేపు బాడీ దొరికిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి దాన్ని బట్టి కేసు ఏం రాపియాలని ఆలోచన చేస్తాం. నా కొడుకు చెరుకట్ట చేపలు పట్టడానికి పోయినాడు. అది 4 కలిసి పోయినారంట. అది ఎట్లా జరిగింది కూడా నాకు తెలియదు. సెల్లో పడినాక వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. మేము వచ్చి విచారించుకుంటే అంతలోపలనే నా కొడుకు కనపడకుండా పోయినాడు. నిన్న 3 గంటలప్పుడు ఇంకా దొరకలేదు. శ్రీనివాసులు ఏం చేస్తున్నాడు? షాపులో పనిచేస్తాను. మనోజు, ఈశ్వరు, ఇంకొక పిల్లోడు. ఆ పిల్లోడి పేరు నాకు తెలియదు. కొత్త పిల్లోడు అంట. నా కొడుకు 4 కలిసిపోయినారు. నాకేం అనుమానం లేదు. ఏం జరిగిందో తెలియదు నాకు. ఏమంటారు? చూస్తామంటున్నారు. గేట్లు ఎత్తమంటే ఎత్తలేండి. ఫుల్ ఉన్నాయి. బాడీ కనపల్లే. చూడమంటే చూస్తామంటున్నారు. నా కొడుకు నాకు కావాలని నేను కోరుకున్నాను. నా కొడుకు నా చేయి దాటిపోయినాడు. ఇంతవరకు 2 రోజులు అయిపోయింది. నా కొడుకు నా చేతిలో లేకుండా పోయినాడు. ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో నాకే తెలియకుండా పోతుంది. 25 ఏళ్ళ పిల్లోని పోగొట్టుకొని నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలియదు. ఇట్లాంటి దానిలో కాడ వచ్చి నేను చెప్పాల్సింది వచ్చింది నా కొడుకు గురించి. నా కొడుకు ఎక్కడున్నాడో తెలియకుండా అది కూడా లేకుండా వెళ్ళి ఏం చేయాలో కానీ నా కొడుకుని కాపాడాలని మీడియా వాళ్ళని అడుగుతున్నాను. నా కొడుకు కావాలని అడుగుతున్నాను. మీడియా వాళ్ళని అడుగుతున్నాను. నా కొడుకు కావాలని. అది మీరే చూసుకున్నాను.